ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం మధ్యాహ్నం వరకు అయిపోయి దక్షిణాయనం ఈరోజు బుధవారం, ఆషాఢమాసం, గ్రీష్మ ఋతువు. ఈరోజు విశేషమైన నక్షత్రం ఉత్తరాభాద్రపద నక్షత్రం. చాలా విశేషమైన రోజు. మనకి ఈరోజు ఉత్తరాయణం అనేది ముగిసిపోయి మధ్యాహ్నం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే రేపు సూర్యోదయం దక్షిణాయనం ఉంటుంది. కాబట్టి రేపటి నుండి దక్షిణాయనంలో సూర్యోదయం అవుతుంది. 6 మాసాలు దీన్ని ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం అంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అనుభవిస్తూ వచ్చాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనము ప్రయాణం చేస్తూ వచ్చాం. ఇక రేపటి నుండి దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది. అలా ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ గడియల్లో కొన్ని ఆచార విచారాలు, పద్ధతులు కూడా ఉంటాయి. దక్షిణాయన పుణ్యకాలానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో 2 వ్యత్యాసాలు మనం చూడవచ్చు. సూర్యుడు తన మఠాన్ని అంటే తన దారి ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రయాణం చేస్తే ఉత్తరాయణం. ఇక ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రయాణం చేస్తే దక్షిణాయనం అంటాం. అందుకే ఈ భూమి తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడాన్ని 365 రోజులు 4 గంటల టైం తీసుకుంటుందట. అలా ఈ 365 రోజులు 4 నుండి 5 సంవత్సరాలకు ఒక్కసారి 366 రోజులు కూడా వస్తుంటుంది. అయితే 6 నెలలు అంటే సంవత్సరాన్ని 6 నెలలు 6 నెలలు ఇలా 2 భాగాలుగా చేసి ఉత్తరాయణం, దక్షిణాయనంగా తీసుకుంటాం. ఈ ఉత్తరాయణ దక్షిణాయనంలో సూర్యుడు ప్రతిరోజు భూమి తనకు తాను ఒక ప్రదక్షిణ చేస్తే అది ఒక రోజు అవుతుంది. అదే విధానంగా అలా తనకు తాను ప్రదక్షిణ చేసి 30 రోజులకి ఒక మాసం అవుతుంది. అలా ప్రతి మాసము 30 ప్రదక్షిణలు వేసుకుంటే ఒక నెల. అప్పుడు అదే విధానంగా మనకి 12 నెలలు ఒక వృత్తాకారముగా 360 డిగ్రీస్ని తను ప్రదక్షిణ చేయడానికి అని అర్థం ఉంటుంది. ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయనం 2 భాగాలు అవుతాయి. ఈ ఉత్తరాయణ, దక్షిణాయనం గోళాకారంలో కక్ష ఉంటుంది. ఈ గోళాకార రూపంగానే భూమి కూడా ఉంటుంది. అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలం ఎంత పవిత్రమో, అసలు ఏం జరుగుతుంది ప్రకృతిలో, మరియు ఇన్ని రోజులు మనకి ఉత్తరాయణంలో పగళ్ళు అధికంగా కనిపిస్తుంది. అంటే రోజుకి 24 గంటలు ఉంటే 12 గంటలు పగలు రూపంగా ఉంటుంది. ఆ పగలు కూడా అధికంగా ఉంటుంది. నార్మల్‌గా ఈ ఉత్తరాయణంలో పగలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. రాత్రి తక్కువ సమయం తీసుకుంటుంది. ఈ దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఏమవుతుందంటే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, పగలు సమయం తక్కువ ఉంటుంది అని. దీనికి కూడా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్ళిన తర్వాత అధికంగా ఉంటుంది. ప్రకృతిలో చెడు అంటే రాక్షసులు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. మరియు రాత్రి అంటే ఒక చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనిషి మానసిక స్థాయిని కూడా తగ్గిస్తుందట. ఉత్తరాయణంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు మనుషులు. చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనసు. దక్షిణాయనంలో అతని మనసు ఆలోచించే విధానం మానసికంగా వాళ్ళపైన ప్రభావం చూపిస్తుందట. ఈ ఉత్తరాయణానికి, దక్షిణాయనానికి ఒక విశేషమైన జ్ఞానంతో పూర్వీకులు మనకి ముందుగానే తెలియజేశారు. అందుకే ఈ ఉత్తరాయణంలో మనం చేసే పూజలకి, దక్షిణాయనంలో ఆచరించే పూజలకి కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో మొత్తం మనం ఏం చేస్తామంటే బ్రహ్మోపదేశాలు, గృహప్రవేశాలు ఇటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మనిషికి కావలసిన కర్మల్లో చాలా వరకు ఉత్తరాయణంలోనే ఆచరిస్తాం. దక్షిణాయనంలో చూడండి ఎక్కువ పండగలు, వ్రతాలు, పితృదేవతల కార్యాలు, దేవుని వ్రతాలు ఇవి అధికంగా వస్తాయి. ఎందుకు అంటే మానసికంగా దృఢత్వం చెందడానికి. దక్షిణాయనమే మానసికం దృఢత్వం చేయడానికి ఉంటుంది. ఇలా దక్షిణాయనంలో ఆఖరి వరకు ఎక్కువ వ్రతాలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే మానసికంగా మనుషులు స్ట్రాంగ్ అవ్వడానికి. ఈ పూజా విధానాన్నైనా మనం ఎన్నుకుంటే మనకి మన వెనుక భగవంతుడు ఉంటాడు అనే నమ్మకంతో చాలా స్ట్రాంగ్ అవుతారు అని పూర్వీకులు మనకి ఇటువంటి సాంప్రదాయాల్ని అందించారు. అయితే ప్రతి సాంప్రదాయం వెనుక కూడా విజ్ఞానం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం మధ్యాహ్నానికి అయిపోయి సాయంత్రం లోపు దక్షిణాయనంలో అడుగు పెట్టేస్తాం. రేపు సూర్యోదయం దక్షిణాయనం నుండి ప్రారంభమవుతుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అయితే
ఈరోజు ఇటువంటి నక్షత్రంలో ఉత్తరాయణం సమాప్తి అవుతుంది కాబట్టి, ప్రస్తుతం మనం బుధవారం కలిసి వచ్చింది కాబట్టి, వాసుదేవాయ నమః అనే నామాన్ని ధ్యానం చేయాలి. ఈరోజు ఎవరైతే వాసుదేవాయ నమః అనే నామాన్ని ధ్యానం చేస్తారో, విష్ణు, కృష్ణుల వారి అనుగ్రహంతో మనకి చాలా మానసికంగా ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సంతోషం అనేది ఏర్పడుతుంది. శివ కార్యాలు, శుభకార్యాలు, మంగళ కార్యాలు జరుగుతాయి. మానసిక స్థైర్యం ప్రాప్తిస్తుంది. అందువల్ల అందరూ కూడా మంత్రబలంలో భాగంగా భక్తి శ్రద్ధలతో ఓం వాసుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన విష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఓడిపోవాలి అని ఎవ్వరు కోరుకోరు. కానీ మనము కొన్ని సందర్భాలలో మౌనం వహించాల్సి వస్తుంది. ఎటువంటి ప్రదేశంలో అయినా, ఎవరితో అయినా మౌనంగా ఉండాలి అంటే, మనం ఏడ్చే సమయంలో మన వెనుక వెళ్ళి నవ్వుకుంటూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర మౌనంగా ఉండాలి. తర్వాత మనల్ని చూసి నవ్వుతారు కదా! వాళ్ళ ముందు కూడా మనం మౌనంగానే ఉండాలి. అయితే మనం ఏదైనా మాట్లాడితే వేరే వాళ్ళకి అపరాధి స్థానంలో నిలబడతారు అన్నప్పుడు కూడా మనం మౌనంగానే ఉండాలి. అంటే మనల్ని తప్పుగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గర మనం మౌనంగానే ఉండాలి. మరియు మన మాట వల్ల ఇతరులకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు కూడా మనం మౌనంగా ఉండాలి. మనం మాట్లాడితే నలుగురికి అవమానం జరుగుతుంది అన్నప్పుడు కూడా మనం మౌనంగానే ఉండాలి. ఇలా ఏ సమయంలో మౌనంగా ఉండాలి అని ఆలోచించిన వారు నిజంగా గొప్పవారు. ఏదో మనం మాట్లాడితే మన కోపం తట్టుకోలేకుండా మనం ఇంకేదైనా మాట్లాడేస్తాం అనేటప్పుడు కూడా మనం మౌనంగానే ఉండాలి. ఇతరులు వీళ్ళు మాట్లాడితేనే మనం ఏదైనా చెయ్యాలి, వీళ్ళు మాట్లాడితే మనకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు కూడా మనం మౌనంగానే ఉండాలి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మౌనంగానే ఉండాలి. ఎప్పుడైతే జ్ఞానులు, మహత్వాకాంక్షులు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, దైవజ్ఞానం కలిగిన వారు చాలా వరకు ఎటువంటి సమయమైనా మౌనమే వహిస్తూ ఉంటారు. వాళ్ళపైన అపవాదాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏం చేసినా వాళ్ళు మౌనమే వహిస్తారు. కానీ రాజకీయం చెయ్యరు. అల్పబుద్ధులు, మూర్ఖులు మరియు ఈర్ష్యాభావంతో బతికేవారు, ఇంకా స్వార్థంగా బతికేవారు, ఇతరులను చూసి నేను అలా ఎందుకు కాకూడదు అని ఈర్ష్య పడేవారు, ఇలాంటి వారు మాత్రమే మౌనంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ జ్ఞానం అనేది లేదు. ఆ జ్ఞానం ఉంటే ఆటోమేటిక్‌గా మౌనం వహించేస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయినట్టు. మౌనంగా లేనప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని అర్థం. దాన్నే సమయ ప్రజ్ఞ అంటాం. మన ఇళ్లల్లో ఎవరో ఏదో అజ్ఞానంతో అంటారని ముందుగానే ఏదో అరిచేయడం, వాళ్ళేదో అన్నారని భార్యను తిట్టడం, అత్తమామ ఏదో అన్నారని దూషించడం, ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏమీ ఉండదు. వాళ్ళు ఒకటి అన్నారు, మీరొకటి అన్నారు. మీ ఇద్దరిలో వ్యత్యాసం ఏముంటుంది? ఇద్దరిలో గొప్పవాళ్ళు ఎవరు? ఇద్దరూ గొప్పవాళ్ళు కాదు. ఇద్దరూ పావరులే. అప్పుడు ఎవరైతే ఆ సమయాన్ని, సమయస్ఫూర్తిని తెలుసుకొని, వాళ్ళు చక్కగా మౌనంగా ఉండిపోతే, అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అని అర్థం. ఈ సమయస్ఫూర్తి, సమయ ప్రజ్ఞ మీలో లేదు అంటే, ఖచ్చితంగా ఇద్దరూ ఒకటే అని అర్థం. కాబట్టి ఎవరైనా బుద్ధిహీనులు దూషించినా మీరు మౌనంగా ఉండండి. బుద్ధిహీనులు మనపై ఏదైనా అపవాదాలు వేసినా మౌనంగానే ఉండండి. కానీ మాట్లాడే సమయం ఎప్పుడు వస్తుంది అనేది భగవంతుడు కాలం నిర్ణయిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఉదాహరణలు వాళ్ళకే లభిస్తాయి. ఈరోజు మంచి మాట ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో జరిగేవే. అందువలన మీరు మిమ్మల్ని గెలవాలి అంటే కొన్ని సందర్భంలో మౌనంగా ఉండాలట. అయితే ఇలా ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలే ఉంటుంది. ప్రతి వాళ్ళు చెప్పే మంచి మాట గురించి ఉంటుంది. వాళ్ళు మనకిచ్చే ధైర్యాన్ని గురించి ఉంటుంది. దీన్ని గ్రహించి పెద్దవాళ్ళందరినీ గౌరవించి పూజ్యభావంతో వాళ్ళ మనసు బాధ పెట్టకుండా చూసుకోవడంలోనే సమయస్ఫూర్తి అనేది ఉంటుంది. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి మిత్రతార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార.
కృతిక ఉత్తరాషాఢ వారికి సాధక తార శుభకరమైన రోజు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సంపద తార. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి జన్మతార ఉంటుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. అత్యంత శుభకరమైన రోజు. ఇక దివ్య పూజ. రేపు దక్షిణాయన పుణ్యకాలం, అందువలన రేపు ఉదయాన్నే పంచగవ్యం అంటాం. అంటే గోవు నుండి లభించే 5 వస్తువులు, 5 అమృతాలు అని. పంచగవ్యం అంటే పాలు, పెరుగు, నెయ్యి, గోమయం మరియు గంగాజలం అంటే గోమూత్రం. ఈ 5 చిటికెడు తీసుకొని దాన్నంతటినీ కూడా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇల్లంతా ప్రోక్షణ చేసి తరువాత స్నానం చేసి ఇంటికి రాగానే, అంటే ఎవరైనా ఒకరు స్నానం చేసి వీటన్నింటినీ కలిపి ఇల్లంతా దేవుడి పైన ఫోటోల పైన అన్నింటిపై ప్రోక్షణ చేసి ఇల్లంతా ప్రోక్షణ చేసిన తర్వాత తులసి చెట్టును పైన కూడా ప్రోక్షణ చేయాలి. అన్నీ అయిన తర్వాత దాన్ని 3 ఉద్ధరణలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ రేపు దక్షిణాయన పుణ్యకాలం కాబట్టి తీర్థంగా స్వీకరిస్తే శారీరక, మానసిక, భౌతికంగా మనకి శుద్ధి జరుగుతుంది. మనకి ఇలా 3 ఉద్ధరణలు 3 సార్లు ఆ తీర్థాన్ని స్వీకరిస్తే మనసు, బుద్ధి, శరీరం శుద్ధి చెందుతుంది. అంటే ఓవర్ బాడీ, ఇన్నర్ మైండ్, ఈ 3 కూడా శుద్ధి జరుగుతాయి. ఇది దక్షిణాయన పుణ్యకాలంలో ఆచరించే అద్భుతమైన పరిష్కారం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించండి. తదుపరి మీ కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించి ఇంట్లోనే మీ కులదేవత ముందుకొచ్చుని ప్రార్థించండి. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఇంట్లో శుభమే జరగాలని కోరుకోండి. మరియు దక్షిణాయన పుణ్యకాలంలో మాకు అన్ని శుభాన్ని చేసి మమ్మల్ని కాపాడుతూ ఉండు స్వామి అని ఒక కొబ్బరికాయ కొట్టండి. మన అహంకారాన్ని త్యజించినట్టు అని అర్థం కొబ్బరికాయ కొట్టడం వల్ల. అందువల్ల రేపు ప్రతి ఇంట్లో కొబ్బరికాయలు కొట్టాలి. అదే దక్షిణాయన పుణ్యకాల ప్రారంభానికి ముహూర్తం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దక్షిణాయన పుణ్యకాలం ఉన్నా అది మనకి అంత ఇంపార్టెంట్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే రేపొద్దున్నే ఉంటుంది. అందువలన ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి జిల్లేడు ఆకుపై పెట్టి మహావిష్ణువు ముందు పెట్టి లేదా ఇంటి బయట సూర్యునికి తూర్పు బయట పెట్టుకోవాలి లేదా దేవుడి గదిలో పెట్టుకోవాలి. పెట్టుకుని సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన పితృదోషాలు దూరం అవుతాయి మరియు కులదేవత అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అన్నింటిలో విజయాలు ప్రాప్తిస్తాయి. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.